కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. కృతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. స్వామి, లక్ష్మిని విషాన్ని ధరించి నీవు మోహం నిశ్చలత పొందావు. అది నీకొక క్రీడ. దానివలన నీ మనోవ్యాపారం ఏ కొంచెమూ చలనం లేనిదయింది. దానితో నీ కడగంటి చూపులలో ఏదో వర్ణింపరాని సౌందర్య విలాసం తాండవిస్తున్నది. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. ధూపదీప నైవేద్యంబుల ఫల విశేషము భీష్ముడు ధర్మజునకు జెప్పుట. వచనము. ప్రభూ, వైశంపాయన మహర్షి జనమేజయుడితో ఇట్లా అన్నాడు. తేటగీతి. ఆ విధంగా తనకు గృహస్థధర్మం యొక్క నిజస్వరూపం చక్కగా తెలియజేసిన తాతకు మ్రొక్కి మనుమడు ధర్మరాజు మహాభక్తి వినయగౌరవము చాలా ఎక్కువ కాగా. వచనము. మహాత్మా, పూలు ధూపము దీపము నైవేద్యము మేలైన పూజా సాధనాలని వానితో దేవతలను పూజిస్తారు. వాటి విశేషం చెప్పవా అని ధర్మరాజు అడిగితే భీష్ముడు ఆదరంతో నిండినవాడే ఈ విషయాన్ని శుక్రుడు బలికి, అతడు మనువునకు, అతడు సువర్ణుడనే తాపసికి, అతడు నారదుడికి చెప్పారు. ఆ మహర్షి నాకు చెప్పాడు. అది నీకు చెప్పుతాను. శ్రద్ధగా వినుము అని ఆ రాజునకు ఇలా చెప్పాడు. సీసము, కురువర, ఓషధులు అమృతం వంటివి. ఆ మేలిజాతి వస్తువులలో పూలు పూచే చెట్లు మరింత మేలైనవి. పూలతో దేవతలను పూజించే నరులకు మంచి మనస్సు కలుగుతుంది. కనుకనే పూలకు సుమనస్సులు అనే పేరు కలిగింది. ఆ వస్తువులతో పూజించే మానవుల కోర్కెలను మంచి బుద్ధితో తీరుస్తారు కనుక దేవతలకు కూడా సుమనస్కులు అనే పేరు కలిగింది. మంచి వాసన, మంచి రూపము, తెల్లదనము కలిగి ముళ్ళులేని చెట్ల నుండి, తీగెల నుండి పువ్వులను గ్రహించి పూజ చేస్తే దేవతలు ప్రియమంది ఆ పూజలను గ్రహిస్తారు. కందము, తామరలు, జాజులు, తులసి దళాలు దేవతలకు పరమానందం కలిగిస్తాయి. నీటిపూలు యక్షులు మొదలగు వారికి సంతోషం కూరుస్తాయి. కందము, ఎర్రనివి, ముళ్లచెట్ల నుండి పుట్టినవి, ఘాటైన వాసన కలవి అయిన పువ్వులను క్షుద్ర ప్రయోగాలలో అథర్వమంత్రాల కూర్పుతో ఉపయోగిస్తారు. తేటగీతి. రాజా, ఘాటైన వాసన గల పూలు భూతాలకు, రక్షస్సులకు ప్రీతి గొలుపుతాయి. నలుపు తెలుపు గలిగి మంచి వాసన, కాంతి ఉన్న పూలు మనుష్యులకు ఇష్టం అయినవి. కందము. రాజా, వినుము. దేవాలయంలో వల్లకాటిలో పుట్టిన పూలను పెండ్లిండ్లను, శాంతికర్మలకు, పుష్టికర్మలకు, స్త్రీలను ఆనందపరచే పనులకు ఉపయోగించవద్దు. తేటగీతి. అనగా పూలవాసనలతో దేవతలు, వాటి దర్శనంతో యక్షులు, వాటి అనుభవంతో సర్పములు, ఈ 3 పద్ధతులతో మానవులు ప్రీతి పొందుతారు. కందము. రాజా, దేవతలు తగిన పూలతో చేసిన పూజలతో ప్రీతి చెంది అప్పటికప్పుడు ఆ జనుల విషయంలో మంచి మనసు కలవారే వారి కోరికలను ఫలవంతాలుగా చేస్తారు. తేటగీతి. రాజా, ధూపం ఇచ్చే విషయంలో అందుగు చెట్టు నుండి తీసిన పొడి దేవతలందరికీ మేలైనది. దానికంటే గుగ్గిలం మరింత మంచిది. అగరు గంధర్వులకు, యక్షులకు, నాగులకు ప్రీతికరమైనది. వచనము. పొగవేసే విషయంలో అన్నింటికంటే మిన్న అయినది కర్పూరధూపం అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు.
కందము. రాజా. తీపి, కారం, ఘాటు అయిన ధూపాలు వరుసగా దేవతలకు, యక్షులకు, రాక్షసులకు అటువంటి జాతుల వారికి ప్రీతికరమైనవి. తేటగీతి. నాయనా, తగిన ధూపం దేవతలకు వేసి కర్త మిక్కిలి పుష్టిని, ఆయువును పొందుతాడు. యక్షులు, గంధర్వులు, నాగులు, రాక్షసులు ధూపం వలన మెచ్చి కోర్కెలను సఫలం చేస్తారు. కందము. రాజా. గంధపు పొడి, అగరు, సాంబ్రాణి వంటి వస్తువులు వేడుక కోసం ధూపం వేసుకునే వారి హృదయాలకు ఎంతో ప్రీతిని కలిగిస్తాయి. ఆటవెలది. దేవతల పూజలు చేసే సమయాలలో తమోగుణం గల భూతాలు మొదలైన చెడు బుద్ధులతో ఉండే జాతులన్నీ దీపం దగ్గర నశించిపోతాయి. కాబట్టి దీపదానం ఎంతో ఎక్కువ ఫలం కలది అవుతుంది. కందము. రాజా. దీపం ఇవ్వటమంటే వెలుగును ప్రసాదించటం అన్నమాట. ఆ మంచి పని చేసిన వ్యక్తికి హృదయం గొప్పవైన పరమాత్మ ధర్మాలను చూచే స్వభావం కలదవుతుంది. తేటగీతి. రాజా. నెయ్యి తక్కువగా ఉంచటం, వత్తి బలంలేనిది కావటం, కొంచెం వెలిగించి పెట్టటం దీపం పెట్టటంలో కూడని పనులు. వెలుగు గట్టి జ్వాల కలదే ఉండాలి. వచనము. అని భీష్ముడింకా ఇట్లా చెప్పాడు. కందము. రాజా. ఇతరులు దేవుడికిచ్చిన దీపం దొంగిలించితే ఆ పాతకం వలన నరుడు గ్రుడ్డివాడవుతాడు. బాటలోని చావడిలో, దేవాలయం మీద, కొండమీద దీపం పెట్టిన వ్యక్తి ఐశ్వర్యానికి పాత్రుడవుతాడు. తేటగీతి. రాజా. దీపం పెట్టటానికి ఆవు నెయ్యి చాలా మంచిది. గేదె, మేక, గొర్రె మొదలగు వాటి నేతులు, నువ్వుల నూనె రెండవ పద్ధతివి. క్రొవ్వు మొదలైన రసాలు పనికిమాలినవి. కందము. నాయనా, దీపదానం జ్యోతిర్లోకాల సమానస్థితిని, కులం వెలుగొందటాన్ని, మహాజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. దీపదానం చేసినవాడికి దేవతలు పూజించటం అనే సుఖం కలుగుతుంది. కందము. రాజా. దేవతలకు మొదట గౌరవంతో నైవేద్యం ఇచ్చి తరువాత తాను అన్నం భుజించాలి. అట్లా చేయని బుద్ధిహీనుడు రాక్షసుడవటం తథ్యం. వచనము. కనుక. కందము. రాజా. నరుడు తన ఇంటిలో చేసుకున్న అన్నాన్ని ముందు దేవతలకు నమస్కారపూర్వకంగా సమర్పించి కృతకృత్యుడు కావాలి. వచనము. అర్చన చేసే వ్యక్తి శక్తి నిండుగా వినియోగించి చేసినట్టి. కందము. కురువరా. నివేదన క్రియలలో నువ్వుల పిండి, పెరుగు, పాలు ఇంకా మంచి సువాసనలు గల వస్తువులు దేవతలకు ప్రీతిని కలిగిస్తాయి. కందము. రాజా. నివేదనతో అర్చించే వ్యక్తికి ఇంటి దేవతలు సకల శుభాలు కలిగిస్తారు. ఆ పని చేయనివాడిని దయమాలి ఎల్లవేళలా చెడిన పనులు కలవాడినిగా చేస్తారు. ఆటవెలది. రక్తం, మాంసం అనే వాటితో కూడిన అన్నపు ముద్దలను, బాగా మెరిసిపోతున్న ఎర్రదనంతో కూడిన పేలాలను, కల్లును ఉపహారంగా ఇస్తే నాగులు, యక్షులు, రాక్షసులు మొదలైన భూతాలు మేలునిస్తాయి. కందము. ఉత్తమనూప. మంచి ప్రవృత్తి కలవారు మంచి బలులను, దుష్ట ప్రవృత్తి కలవారు ఉగ్రమైన బలులను ఆయా దేవతల ధోరణిలోనే చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగానే ఫలితాలను పొందుతారు. కందము. సౌమ్యబలిని ఇచ్చేవాడు మంచి వన్నె కలవాడు, బలం కలవాడు, బుద్ధి కలవాడు, లోకానుగ్రహానికి పాత్రమైనవాడు, పగవారిని అణచివేసే సమర్థత కలవాడు, పరతత్వంలో నిష్ఠ కలవాడు అవుతాడు. వచనము. అనగా విని ధర్మరాజు భీష్ముడితో పూలు, ధూపము, దీపము, నివేదన అనేవాటి మహాఫలితాలను ఇంకా వినాలని ఉంది.
తాత చెప్పవా అని అడిగితే ఆ మహాపురుషుడు ఆ కురువంశశ్రేష్ఠుడితో ఇట్లా అన్నాడు. సహుషుడి కథలో ఆ విషయం తేటతెల్లం అవుతుంది. వినుము చెప్పుతాను. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. భీష్ముడు ధర్మజునకు నహుషుని ధూపదీపదాన విశేషంబు చెప్పుట. సీసము. రాజా, నహుషుడు భూమినేలుతూ పొగరేమాత్రము లేకుండా సత్యనిష్ఠతో పూలు, ధూపము, దీపములు, నైవేద్యాలు అనేవాటితో దేవతలకు పూజలు చేస్తూ ఉండేవాడు. అట్లాగే పితృదేవతలకు, రాక్షసులకు, యక్షులకు, భూతాలకు, సర్పాలు మొదలైన వాటికి తర్పణాలు యోగ్యతననుసరించి పూలు మొదలైన వాటితో చేస్తూ ఉండేవాడు. ఇది ఏనాడు మానకుండా చేసి దాని ఫలంగా పాకానికి వచ్చిన గొప్ప తేజస్సుతో దేవరాజ్యాన్ని పొందగలిగాడు. దేవతలు, మునులు అతడిని పూజించే మహిమను పొంది కూడా అతడు దీనిని మరువలేదు. కందము. దేవతలను, పితరులను శ్రద్ధతో దేవరాజ్యం పొందక ముందు చేసినట్లుగానే మంచిపూలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు అనేవాటితో చక్కగా నిండుగా తృప్తిపరిచేవాడు. తేటగీతి. నిర్మలచిత్తుడా. దానిచేత అతడి గొప్ప మహిమ అంతకంతకు పెరిగిపోయింది. ఆ కారణంగా ఆ మహాతేజస్నాలి మునులు మోసే వాహనం కలవాడవటం సమకూడింది. వే మాటలేలా. కందము. రాజా, వినుము. ఏ రాజుకు లేని గొప్పతనం అతడికి కలిగిన కారణంగా చెదరని గర్వం పొంది అతడు తప్పుదారిని బట్టి పెనుబామైపోయాడు. వచనము. ఆ పరిస్థితిలో అంతకు మునుపు చేసిన పూలు మొదలైన దానాల పుణ్యమహమల గొప్ప శక్తిచేత ఆ రాజును శపించిన మహర్షి దయగలవాడే శాపం తీరే విధానాన్ని సూచించాడు. ఆ ఫలవిశేషంచేతనే సమస్త పాపాలను దూరం చేసే నేర్పుగల నీవు ఆ పుణ్యకార్యం ఆచరించటానికి పూనుకున్నావు అని చెప్పి ఇంకా ఇట్లా అన్నాడు. తేటగీతి. ధర్మరాజా, నహుషుడు బ్రహ్మసభకు సొంత ఇంటికి వెళ్లినట్లుగా వెళ్లాడు. ఆ రాజు మహిమను ఆ మహాదాన ఫలంచేతనే కదా పొందగలిగాడు. కందము. ఇట్లా చెప్పి భీష్ముడింకా ఇట్లా అన్నాడు. అన్ని విషయాలలో దీపదానం చాలా శ్రేష్టమైనది. అది చేసినవాడికి పై లోకాలను గొప్పది, మహిమగలది అయిన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కందము. మనిషి దేవుడి దగ్గర ఎన్ని నిమిషాలు పెద్ద దీపం వెలిగించి ఉంచుతాడో అన్ని దేవ సంవత్సరాల కాలం స్వర్గంలో అధిక స్కంతో చక్కని ప్రశంసలతో ప్రకాశిస్తాడు. కందము. ధర్మరాజు ఆ మాట విన్న తరువాత భీష్ముడితో ఇట్లా అన్నాడు. విప్రుడి సొమ్ము దొంగిలించినవాడి గతి ఏమిటి? అంటే భీష్ముడా రాజుతో ఇట్లా అన్నాడు. కందము. వివేకంతో కూడిన విచారం కల ఓ ధర్మరాజా, పరిశీలిస్తే లోకంలో పాపాలు లెక్కలేనన్ని ఉన్నాయి. ఆ అన్నింటిలో బ్రహ్మజ్ఞాన సంపన్నుడి సొమ్ము పాపపు పద్ధతిలో దొంగిలించటం చాలా పెద్దది అంటారు. కందము. రాజా, బ్రహ్మజ్ఞానం కలవాడి సంపదను దొంగిలిస్తే కులనాశనం తప్పక జరుగుతుంది. అంతేకాదు మరు పుట్టుకలో తప్పనిసరిగా చండాలుడయ్యే స్థితి కలుగుతుంది. వచనము. దీనికి సంబంధించిన ఒక ప్రాతకాలపు వృత్తాంతాన్ని వివరిస్తాను వినుము. ఆటవెలది. క్షత్రబంధుడనే రాజుకడు ఉన్నాడు. ఒకనాడతడు బ్రాహ్మణుడి పొలం నుండి గాలికి ఎగిరి వస్తున్న రేణువుని తప్పుకొని వెళుతున్నవాడు, మహాదుఃఖంతో ఉన్నవాడు అయిన ఒక మాలవాడిని చూచాడు. కందము. చూచి ఆ రాజు ఆ ధూళికి అంతగా రోతపడుతున్నావు కారణమేమిటని అడిగాడు. అప్పుడతడు ఇట్లా చెప్పాడు. నేను పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడి కుమారుడిని. ఆటవెలది. మునులు కొనియాడే విధంగా బ్రహ్మచర్యవ్రతం ఆచరిస్తున్నాను.
ఒక రోజున పుణ్యమైన నది ఒడ్డున బిచ్చమెత్తిన అన్నం తినటానికి సంకల్పించి వెళ్ళాను. ఇంతలో నా పాపం పండింది. కందము. రాజా, నా పాపం పండి బ్రాహ్మణుడి భూమిలోని ధూళి గాలివాటానికి ఎగిరివచ్చి నా చేతిలో ఉన్న అన్నం మీద మిక్కిలి దట్టంగా పట్టింది. కందము. ఆ ధూళితో పాటు అన్నం తినగా ఈ పాడు పుట్టుక నాకు కలిగింది. ఇది తెలుసుకునే జ్ఞానం మునుపటి జన్మలోని పుణ్యం పండిన కారణంగా కలిగింది. నిన్న నాకొక కల వచ్చింది. వచనము. ఆ కలను గురించి వివరిస్తాను. దయతో వినుము. కందము. ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడు నన్ను చూచి అయ్యయ్యో, దుహఖపడకుము. ఈ దుహఖమంతా రేపు క్షత్రబంధు సంవాదంతో నశించిపోతుంది. కందము అని చెప్పాడు అని పలికి అతడి దగ్గర సెలవు తీసుకొని వెళ్లి మరణించి పూర్వపు పుణ్యకర్మలు తనను ఉత్తమపదానికి కొనిపోగా శాశ్వత సుఖం కలవాడే ఉన్నాడు. వచనము. అని చెప్పగా విని ధర్మరాజు భీష్ముడితో స్వర్గము ఒకే విధమైన ఆనందం కలదియా? పెక్కు తీరులా ఆనందం కలిగించేదై ప్రకాశిస్తుందా అని అంటే భీష్ముడు పుణ్యకర్మలు పెక్కు తీరులైనవి కదా. కనుక ఆయా కర్మలకు తగిన పెక్కుతావులు కలదే స్వర్గం దుహఖం లేనిది అమితమైన సుఖాన్ని కలిగించేది అయి ఎంతో ఒప్పుతూ ఉంటుంది. గౌతమదేవేంద్ర సంవాదం అనే ఒక ఇతిహాసం చెప్పుతాను వినుము. అది నీ ప్రశ్నకు కొంతవరకు విశదపరిచే సమాధానం అవుతుంది. గౌతముడనే ఉత్తమ బ్రాహ్మణుడు అరణ్యంలో తపస్సు చేస్తూ ఉన్నాడు. ఆయనకు ఒకనాడు తల్లిలేని ఏనుగు పిల్ల ఒకటి కానవచ్చింది. దానిమీద జాలి పుట్టి దానిని తన కొడుకువలె పెంచాడు. ఆ ఏనుగుగున్న కాలక్రమాన శ్రేష్టమైన ఏనుగే తిరుగుతూ ఉంది. ఆ కాలంలో భూమి నేలుతున్న ధృతరాష్ట్రుడనే రాజు రూపం ధరించి దేవేంద్రుడు ఆ చోటికి వచ్చి ఏనుగును పట్టి తన కొరకు తీసుకుని పోయే తలుపుతో దీనిని నాకిమ్మని మునివరుడిని అడిగాడు. అప్పుడతడు, తేటగీతి, రాజా, ఈ ఏనుగు నాకు అగ్నిహోత్రం చిదుగులను తెచ్చి ఇస్తుంది. నేనిక్కడ లేని వేళలలో ఈ పర్ణశాలను కాపాడుతూ ఉంటుంది. దీని బుద్ధి మనుష్యుల బుద్ధి వంటిది. దీనిని నా కన్నకొడుకువలె పెంచాను. నీకివ్వలేను. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. ఇంద్రునకు గౌతమునితో నయన సంవాదము. వచనము. అన్నంతనే మారురూపం గల ఆ రాజు, చంపకమాల, పుణ్యవంతుడా, మునులకు ఏనుగెందుకు? వెలకట్టలేని ఆవులను వేయనిస్తాను. నీవు కావలసినంత బంగారం ఇస్తాను. తీసుకోమ్ము అనగా రాజా, పసితనంలో ఇది తల్లిలేకుండటం వలన కలిగిన జాలితో దీనిని పెంచిన కారణంగా దీనిమీద వాత్సల్యం నా హృదయంలో కలిగింది. కందము. 10,000 ఆవులనిచ్చినా, కోటి బంగారు నాణాలనిచ్చినా నేనిష్టపడను. వెళ్ళుము. నేను మొత్తుకొంటుంటే నీవు ఒత్తిడి చేసి ఏనుగును తీసుకొని పోవటం తగునా? కందము. అని ముని అంటే రాజు వాహనంగా ఏనుగును గ్రహించటం రాజుకు తగని పనియా? రాజుతో ఇట్లా అనటం నీకు తగునా? ఇష్టంతో ఏనుగును వదిలిపెట్టుము అన్నాడు. వచనము. అని పొగరు తెలిసే విధంగా పలికితే ఆ ఉత్తమ బ్రాహ్మణుడు సంకోచం వదలి ఇట్లా అన్నాడు. తేటగీతి. పుణ్యకర్మలు చేసేవారు ప్రమోదాన్ని, పాపపు పనులు చేసేవారు పరమదుహఖాన్ని పొందే చోటు యమలోకం ఉన్నదే, అక్కడకు రమ్ము, నీకీ ఏనుగునిస్తాను. వచనము. అనగా ఆ ఇంద్రుడు, సీసము. తేటగీతి. మునీంద్ర, వినుము. నాస్తికులు పాపాత్ములు అక్కడకు పోతారుగాని నేను వస్తానా?
అన్నాడు. అప్పుడు ఋషి ఆ యముడు పుణ్యాత్ముడు గదయ్యా, అతడిని ఆదరింపవద్దా అంటే ఆ మాట విని రాజు ఆ యముడు అక్కను కాపాడుతూ ఉంటాడు. తల్లిదండ్రులంటే ఎంతో భక్తి కలవాడు. ఆ పుణ్యం పొందుతాడు. కనుక అతడి దగ్గరకు రానన్నాడు. అప్పుడు ఆ తాపసి పోనీ గంగ ఒడ్డుకు రమ్ము. అక్కడ ఏనుగును నీకు వదులుతాను అంటే అతిథులు తినగా మిగిలిన భోజనం తినేవారు. దానాలు ముట్టనివారు అక్కడకు పోతారు. నేను దానిని లెక్క చేస్తానా అన్నాడు. కందము. అప్పుడు ఆ గౌతమముని మేరుపర్వతం తోటలో నీకు ఏనుగునిస్తాను పోదాము అంటే ఆ రాజు అతడి మోముపై చూపు నిలిపి చిరునవ్వుతో ఇట్లా అన్నాడు. కందము. అక్కడికి వెళ్లే జనాలు మెత్తటి హృదయం, సత్యవ్రతం, దయ, ప్రాణులయందు హితబుద్ధి కలవారు. అది నాకెందుకు? ఇంకేదైనా మంచి చోటు చెప్పుము. వస్తాను అనగా కందము. పుణ్యాత్మ, నారదుడు విలాసంగా తిరిగే పూదోటలో ఈ ఏనుగునిస్తాను. అది కిన్నరుల బుద్ధికి రమణీయమైనది, అప్సరసల హృదయానికి ప్రియమైనది. సీసము. అనిన గౌతముడి పలుకు విని రాజు ఆటపాటలలో నేర్పు కలిగి దేవతలకు, గొప్ప మునులకు ఆనందం కలిగించేవారు అచ్చటికి వెళ్తారు. ఆ చోటు నేనిష్టపడను అన్నాడు. అప్పుడు ముని ఉత్తరకురుభూములు దేవతలకు కూడా ఇష్టమైనవి. దేవేంద్రుడు అక్కడ అందరి కోరికలను తనివితీరా తీరుస్తాడు. అచటికి వచ్చి ఏనుగును తీసుకోమ్ము అన్నాడు. రాజు అది కామము, హింస లేనివారికే కాని నాకు కాదు అని గర్వపు ధోరణిలో పలికాడు. అప్పుడు గౌతముడు పోని చంద్రుడి ఇంటి దగ్గర ఏనుగునిస్తాను రమ్ము అన్నాడు. కందము. దానం మీద ప్రీతి, గొప్ప ఓర్పు కలవారు, దానం పుచ్చుకొనటం మీద అనిష్టం కలవారు అనగా అపరిగ్రహులు అందుపోయే అర్హత కలవారు. నాకా చోటితో పనిలేదు అని పలుకగా ముని తీయని మాటలతో వచనము. ఆ ముని ఆ రాజుతో ఇట్లా అన్నాడు. సీసము. ఆ మునిరాజుతో రావయ్యా, సూర్యుడి దగ్గర నీకు ఏనుగునిస్తాను. తీసుకోమ్ము అంటే రాజు మెచ్చదగిన తపస్సు, వేదాధ్యయనము ప్రీతిగా చేసేవారికి అది వెళ్లదగిన చోటు. అది నాకెందుకు అన్నాడు. పోనీ వరుణుడి నగరంలో ఏనుగును తీసుకోమ్ము అంటే అగ్నిహోత్రము, యజ్ఞాలు కలవారు అక్కడకు పోతారు. ఆ చోటు నాకిష్టం లేదన్నాడు. అయితే ఇంద్రుడి నెలవు మనుష్యులకందరికీ ఇష్టం. అచట ఏనుగునిస్తాను అని ముని అంటే సూరులు, యాజులు, వేదాధ్యయనపరులు, నూరేండ్లు జీవించినవారు అక్కడకు పోతారు. అది నేను కాంక్షించను అన్నాడు రాజు. వచనము. అని పలుకగా ఆ మహర్షి కందము. పోనీ బ్రహ్మలోకానికి శీఘ్రమే పద, ఏనుగును తీసుకోమ్ము అన్నాడు. అది అశ్వమేధాలు చేసేవారికి నెలవయ్యా. నాకెందుకు అన్నాడు రాజు. చంపకమాల. ఆ ముని రాజుతో అయ్యా, శోకంగాని మోహంగాని ఇసుమంత కూడా లేని గోలోకంలో నీకు నా ఏనుగునిస్తాను రమ్ము అన్నాడు. రాజు తీర్థాలు సేవించేవారు, గోదాన పుణ్యం మీద గొప్ప ఆసక్తి కలవారు, బ్రహ్మచర్యవ్రతం నియమంతో నుతికెక్కినవారు అక్కడకు పోయేవారు. దానిమీద నా మనస్సు ప్రీతి పడదు. అక్కడికెందుకు వస్తాను అన్నాడు. సీసము. అని ధృతరాష్ట్రుడనగా ముని శీతోష్ణాలు, సుఖదోహకాలు, మిత్రశత్రువులు అని ఈ తీరైన పెక్కు జంటభావాలు లేని తావు బ్రహ్మలోకం. అక్కడ ఏనుగును తీసుకోమ్ము రమ్ము అన్నాడు.
అప్పుడు రాజు సంగం లేనివారు, ఇంద్రియ నిగ్రహం కలవారు, వ్రతాలయందు నిష్ఠ కలవారు, అధ్యాత్మ విద్యయందు పరమాసక్తి కలవారు అచ్చటి కరుగువారు. అది చూడటం నాకు సాధ్యమా? అన్నాడు. అంతరాజును ముని పరిశీలించి చూచి, నిన్ను దేవేంద్రుడిగా గుర్తించాను. నీవన్ని లోకాలు తిరుగుతూ ఉంటావు. నిన్నే కీడు పొందదుగదా అన్నాడు. చంపకమాల. ముని అట్లా అన్నంతనే దేవేంద్రుడు మహాత్మా, ఏనుగు నెపంగా వాదాన్ని ప్రవర్తింపజేసిన నన్ను ఆజ్ఞాపించుము. నీ ఆజ్ఞను దలదాల్చి నిర్వహిస్తాను అంటే సాధుజనవత్సల. దేవేంద్ర, ఈ అడవి ఏనుగు నా బిడ్డ. దీనిని మిక్కిలి ప్రేమతో నాకిమ్ము అని బతిమాలుతూ మునివరేణ్యుడు అన్నాడు. కులప్రతిపకుడవైన ధర్మరాజా. వచనము అనగా విని ఇంద్రుడిట్లా అన్నాడు. తేటగీతి మాననీయ, ఈ ఏనుగు ఆనందంతో పొంగిపోతూ నీమీద తొండం చాచి మూర్ధాఘ్రాణం చేస్తున్నది. పాదాల దగ్గర నిలిచి ప్రేమను ఒలకబోస్తూ నీకు పెక్కుసార్లు మ్రొక్కుతున్నది. ఇట్టి దీనిని నిన్ను నేను ఎందుకు విడదీస్తానయ్యా? మత్తేభము. మునివర్యా, నన్ను నేను గోప్యం చేసుకొనదలచితే ఏ దేవతలు కనుగొనలేరు. కాని నీవు తరగని జ్ఞాన సంపదతో నన్ను గుర్తుపట్టావు. నీవు నీ కొడుకైన ఈ ఏనుగు స్వర్గంలో మరల తిరిగి రానక్కరలేని స్థితితో నా చెలిమితో మన్ననగా ప్రవర్తించటానికి రండి. ఆట వెలది. అప్పుడా ముని అట్లాగే అనగా దేవేంద్రుడు ఆ మహర్షిని ఏనుగును ముందు పెట్టుకుని పరమానందం నిండినవాడే స్వర్గానికి వెళ్ళాడు. కందము అని చెప్పితే విని ధర్మరాజు భీష్ముడితో ఇట్లా అన్నాడు. మహాత్మా, మీరు తపస్సును సారమైన ధర్మంగా నొక్కి చెప్పుతూ ఉంటారు. దానిని మించిన ధర్మం మరొకటి లేదా? వచనము అనగా ఆ దేవవ్రతుడు ఆ రాజశ్రేష్ఠుడిని ప్రేమతో చూచి ఇట్లా చెప్పాడు. శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. భాగీరథునకు బ్రహ్మతో నయన సంవాద ప్రకారము. సీసము వినుము. ధర్మాలన్నీ కొనియాడదగిన కార్యాలే. తపస్సును చెప్పగల ధర్మం ఎక్కడ ఉన్నది? తపస్సు అంటే నియమంతో భోజనం గ్రహించటం. భాగీరథుడనే రాజు బ్రహ్మసభకు పోతే ఆ బ్రహ్మదేవుడు ఇక్కడకు సాటిలేనిది స్వచ్ఛమైనది అయిన తపస్సు చేయకుండా రావటం ఎవ్వరికీ సాధ్యం కాదు. నీవు ఇట్లు వచ్చావో అన్నాడు. అప్పుడా రాజు నేను గోదానాలు, భూదానాలు, కన్యాదానాలు, తీర్థయాత్రలు, రాజసూయాగాలు, అశ్వమేధపు యజ్ఞాలు ఎన్నో చేశాను. కాని ఇక్కడకు రావటం వాటి వలన కాదు. మత్తేభము. బ్రాహ్మణులంతా ఒకచోట యజ్ఞ కార్యంలో నిమగ్నులే ఉన్నారు. అప్పుడు ఆ పనికి ఎన్నో అవరోధాలు కలిగాయి. నేను యుద్ధం ఉధృతంగా చేసి ఆ ఆటంకాలను తొలగించి వారికానందం కలిగించాను. వారు నన్ను బ్రహ్మ దగ్గర మిక్కిలి ఉత్తమమైనది, ఎన్నటికీ తరిగిపోనిది అయిన ఆనందం పూర్ణ సౌఖ్యంతో పొందవలసిందిగా లీలతో చెప్పారు. వచ్చాను. తేటగీతి మహానుభావ, ఆకలిని దప్పిని లెక్కచేక విప్రవర్యుల కార్యాన్ని నిర్వహించి ఇట్టి మహిమ పొందగలిగాను. తపస్సు అంటే ఆహారంలోని నియమం కాక మరొకటి ఉన్నదా? నీ హృదయాన్ని ధర్మాలన్నీ కొనియాడుతాయి కదా. చంపకమాల. భాగీరథుడట్లా చెప్పగా బ్రహ్మ ఆ రాజును గొప్పగా మన్నించి తగు విధంగా గౌరవించాడు. రాజా, నీవు కూడా భోజన విషయంలో చెడని నిష్ఠ కలవాడవై విప్రులను సేవించుము అని భీష్ముడు ఆదరపూర్వకంగా చెప్పితే విని పరమానందం పొంది ధర్మరాజు ప్రేమ చిగురించగా ఆ మహాత్ముడితో ఇట్లా అన్నాడు. కందము
మహాత్మా వేదం పురుషుడు నూరేండ్ల బ్రతుకు కలవాడని అంటున్నది. కాని చిన్నతనంలోనే కొందరు మరణిస్తున్నారు. దేనిచేత ఆయువు వృద్ధి పొందుతుంది? దేనిచేత తరిగిపోతుంది? దయతో నాకు తెలియజెప్పుము. వచనము అని అడిగితే సర్వధర్మాలు తెలిసిన ఆ శంతను కుమారుడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. తేటగీతి పుణ్యాత్ముడా, ఆచారం ఆయువును పెంచుతుంది. అంతేకాదు సంపదను కీర్తిని కలిగిస్తుంది. ఇక దురాచారుడు ఆయుర్వృద్ధిని పొందలేడు. సర్వభూతాలు వాడిని తిరస్కరిస్తాయి. కందము రాజా, కనుక ఆచారం గట్టిగా పాటించటం మంచిది. ఉత్తమ పురుషులు పోయే మార్గాన్ని చక్కగా తెలుసుకొని నడుచుకొనటమే ఆచారం. అది వర్ణధర్మాలకు, ఆశ్రమధర్మాలకు అనుగుణమై ఉంటుంది. ఆటవెలది. గురువుల మాటను లెక్కచేయకపోవటం, చెడు నడవడితో మెలగటం, పిట్టను పిసకటానికి, పొడకను త్రుంచటానికి, గోళ్లను కొరకటానికి అలవాటు పడటం, ఉదయ అస్తమయ కాలాలలో సూర్యుడిని చూడటం ఆయువును హరించివేస్తాయి. కందము రాజా, జాగ్రత్తగా వినుము. క్రోధం, హింస, అసత్యం అనే వాటిని లేకుండా చూచుకొనాలి. సంధ్యాకాలం వచ్చినప్పుడు ఉపాసించాలి. ప్రతి ఉదయం దేవతలను అర్చించాలి. ఈ పనులు ఆయువును పెంపొందిస్తాయి. కందము రాజా, ఇతరుల భార్యలను పొందటం కూడదు. అది అన్ని పాపాల కంటే ఎక్కువగా ఆయువును కుదించివేస్తుంది. దానిని వదలటం ఎంతో మంచిది. కందము పరభార్యలలో కూడా మిత్రుడు, గురువు, పెద్దవాడు, రాజు, బాలుడు, చుట్టము, బ్రాహ్మణుడు, వైద్యుడు, సేవకుడు, పండితుడు, నాగరికుడు అనువారి భార్యలు మరింత ఎక్కువగా ఆయువునకు కీడు చేస్తారు. వచనము ఇట్లా వివరించి, కందము రాజా, నేను చెప్పినట్టి పనులలో మంచివి ఆయువును పెంచేవి అని, కీడైనవి ఆయువును త్రుంచేవి అని తెలుసుకొనుము. తేటగీతి తనకు కూడనిదైన ఒక వ్రతాన్ని సంకల్పించి మానినా, నోచిన ఆయువును చెడకుండా చూస్తుంది. అంతేకాదు ఆయువును ఎక్కువగా పెంపొందిస్తుంది. అంటే ఇక తగిన వ్రతం చేస్తే కలిగే ఫలం ఏమిటో చెప్పనేలా. వచనము అని పలికి, కందము ఆచారం తెలిసినవారు దేవాలయం దగ్గర, వీధిలోనూ, గోశాల దగ్గర రచ్చసవడి దరిని, పంటల మీద మల విసర్జనం చేయరాదని చెప్పుతారు. ఆటవెలది. తూర్పు మొగం అయినవాడు కడుగుకున్న కాళ్లు కలవాడునే భోజనం చేయటం చాలా మంచిదని విన్నాను. నిలిచియుండి భోజనం చేయటం తప్పు. అట్లాగే నిలిచి మూత్రం వదలటం కూడా పాపపు పద్ధతి అని చెప్పుతారు. కందము అగ్నిని, ఆవును, బ్రాహ్మణుడిని ఎంగిలితో ముట్టరాదు. అట్లాగే ఎంగిలితో చంద్రుడిని, సూర్యుడిని చూడరాదు. పగిలిపోయిన ఆసనాన్ని, కంచుపాత్రను విడిచివేయాలి. ఆటవెలది. దురితదూరా పెద్దవాడు ఎదురుగా వస్తున్నప్పుడు చిన్నవాడి ప్రాణాలు పైకి లేచిపోవటానికి చూచి, అతడికి ఎదురుగా లేచి నమస్కారం చేస్తే మళ్లీ అవి తమ కుదుళ్లలో మునుపటివలె చేరుకొని నిలిచి ఉంటాయి. తేటగీతి వేదం చదువుతూ తలను తాకరాదు. పరిశుభ్రత లేకుండా నిద్రపోరాదు. ఇవి దోషాల వరుసలోనివి. 2 చేతులతో తల గోకరాదు. తలమీది నూనెను ఒంటికి పూసుకోరాదు. సీసము గురువులో వదలని శత్రుభావం కూడదు. అతడు కోపించినా అనుసరించి ప్రసన్నుడిని చేసుకొనటం మంచిది.
గురువును నిందించటం, అతడి విషయాలలో అబద్ధాలు చెప్పటం ఆయువును బాగా తగ్గించి వేస్తాయి. దారిలో నడుస్తున్నప్పుడు ఎదురుగా ఉత్తమ బ్రాహ్మణులు, ఆవులు, క్షత్రియులు, ముసలివారు, బలహీనులు, బరువు మోసేవారు, గర్భవతులు వస్తుంటే తాను తప్పుకొని వారికి దారి ఇవ్వాలి. పూజింపదగిన బ్రాహ్మణుడు, మంగళవస్తువులు, చెట్లు కనబడితే వాటికి ప్రదక్షిణం చేసి వెళ్ళాలి. పూర్ణిమ అమావాస్యలలో, చతుర్దశి నాడు, ద్వాదశి, అష్టమి తిథులలో, జన్మతిథి నాడు బ్రహ్మచర్యం పాటించాలి. కాళ్ళు ఒకదానితో ఒకటి తోమరాదు. చాడీలు చెప్పటం, పరుషంగా పలకటం దోషాలు. తేటగీతి. అవయవాలు లోపించినవాడిని, లేమితో బాధపడేవాడిని, చదువురానివాడిని, అందచందాలు లేనివాడిని నిందించటం పాపం. వేదాలను, దేవతలను తూలనాడటం, బత్తెంకోసం జోస్యం చెప్పటం పాపాలు. సీసము. పండ్లు తోముట, మూలమూత్రాలను వదలటం మౌనంతో చేయాలి. 2 సంధ్యలలో నిద్రపోరాదు. ప్రతిదినం ఉదయకాలంలో తండ్రికి, ఆచార్యుడికి, ఉత్తమ బ్రాహ్మణుడికి నమస్కరించాలి. ఇట్లా నమస్కరించటం తప్ప దేవతార్చనకు ముందు ఎవరి దగ్గరకు వెళ్లరాదు. గర్భవతి అయిన భార్యతో సంగమం పొందరాదు. పెండ్లికి ముందు స్త్రీ సుఖం పొందితే అట్టి వ్యక్తిని అవకీర్ణ అంటారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొనాలి. ఉత్తరం వైపు, పడమట వైపు తల పెట్టి పడుకొనరాదు. కుక్కి మంచం మీద నిద్రపోవటం చేటు. కందము. పువ్వులలో తెల్లనివి, పచ్చని వన్నె కలవి ధరింపదగనవి. రాత్రివేళ స్నానం పాపం. రాత్రివేళ స్నానం చేసినా, ఒళ్ళు నీటితో తుడిచినా శుచిత్వం నుండి జారినవాడవుతాడు. తేటగీతి. స్నానం చేయకుండా మైపుతలు వాడటం దోషం. బట్టను తడితో విదిలించటం చెడ్డ పని. ఇతరులు కట్టిన బట్టను కట్టరాదు. బాగా మాసిన మడిబట్టలను మార్చరాదు. కందము. రాజా. మర్రిపండ్లు, పిప్పళ్ళు, మేడిపండ్లు తినరాదు. శత్రుస్థానాలలో ఆవుల, మేకల, నెమళ్ల మాంసాలు పనికి రానివి. కందము. ఇతరులు వాసన చూచిన భోజనం నిందించదగనది. పరధ్యానంతో ఆహారము తీసుకొనదగదు. ఒకే పాత్రలో ఇతరులతో కలిసి పొత్తున భుజించడం, కూటిని దూషించడం పాపాలు. కందము. చేతితో ఉప్పును గ్రహించి నమలటము, రాతిమీద ఉన్న ఉప్పును తినటము, రాత్రిపూట పెరుగు, తేనెలతో భుజించటము దుష్టకార్యాలు. రాత్రివేళ పేలపిండి కీడు చేస్తుంది. కందము. ఇతరులు చూచిన పదార్థాన్ని వారికి పెట్టకుండా తానొక్కడే తినటము, ప్రేమతో తన పంక్తికి వచ్చిన చుట్టాలు హీనమైన పదార్థాలు తింటూ ఉండగా తాను మేలి పదార్థాలు తినటము విషం తినటంతో సమానం అవుతాయి. కందము. రాజా. ఆయువును పెంచుకొనే కోరిక ఆత్మలో ఉంటే నెయ్యి, పేలపిండి, పెరుగు, పాయసం, నీరు అనే వస్తువులలో తినగా మిగిలిన వాటిని ఎవరికీ పెట్టరాదు. తేటగీతి. పుణ్యాత్మ. తర్పణ కార్యాలలో వ్రేళ్ల తుదలను దేవతీర్థం అంటారు. చిటికెన వ్రేళ్ల మొదటి భాగాలను ఋషితీర్థాలంటారు. కుడిచేతిలో చూపుడు, బొటన వ్రేళ్ల మధ్య భాగాన్ని పితృతీర్థం అంటారు. కందము. అన్ని విధములైన తర్పణాలను ఆచమనం చేసిన తరువాతనే చేయాలి. ఆచారాల విధానాలు ఎరిగినవారు మాటలలో కటువుతనము, కోపము పాపాలని అంటారు. కందము. పగటివేళ భార్యను కలియరాదు. శీలం చెడిన స్త్రీని, కన్యను కూడరాదు. పతితను, రజస్వలను, నగ్నంగా ఉన్న స్త్రీని చూడరాదు. ఉమ్మినప్పుడు, తుమ్మినప్పుడు ఆచమనం చేయకపోవటం తప్పు. ఆట వెలది.
అటువంటి సందర్భాలలో ఆచమనం చేయటం సాధ్యం కాకపోతే సూర్యుడిని చూస్తూ ఓంకారాన్ని పలుకుతూ కుడి చెవిని తాకటం పవిత్రతను కలిగిస్తుందని పండితులు చెప్పుతారు. ఆటవెలది. సోదరి, గురువు, చెలికాడు, పండితుడు, జ్ఞాతి అనేవారు దిక్కులేనివారైతే వారిని తీసుకొని వచ్చి ప్రేమతో తన సంపద కనురూపంగా పోషించటం ఆయువును, సంపదను వృద్ధి చేస్తుంది. కందము. రాజా. పావురాలు, చిలుకలు, గోరువంకలు, పూలతీగెలు, బంగారు తీగల వస్తువులు, అద్దాలు, ఇంటిలో మంగళ వస్తువులు. తేటగీతి. గువ్వ, గ్రద్ద, దీపం ఆర్పే పురుగు, గూబ ఇంటిలో ప్రవేశిస్తే శాంతి చేయించాలి. సంధ్యలలో చదవటం, తినటం పనికిరాదు. రాత్రివేళ శ్రాద్ధాలు చేయటం పాపం కలిగిస్తుంది. కందము. మంచి కులము, రూపము, శీలము గల కన్యను వరించి ఆమేందు పొందిన సంతానానికి ముందు దైవకార్యాలు, పితృకార్యాలు ఆచరించినవాడై శుభకార్యాలు నిర్వహించాలి. తేటగీతి. రాజా. నీవు మంచివ్రతములేందు మాత్రమే మిక్కిలి ఆసక్తి కలవాడవు. కనుక వినుము. క్షురకర్మ, అభ్యంగ స్నానం అనే పనులకు తూర్పునకు గాని ఉత్తరానికి గాని మొగం పెట్టి కూర్చొనాలి. ఏ నక్షత్రాలు, తిథులు, వారాలు మేలైనవో జ్యోతిష్కులు చెప్పిన వాటిని తెలుసుకొని పాటించాలి. కందము. రాజా. వినుము. సపిండీకరణం, ఏకోదిష్ట శ్రాద్ధం చేసిన రోజులలో భోజనం మానటం మంచిది. పిలువకుండా విందు భోజనాలకు పోరాదు. కందము. కఠిన హృదయుడు కాకుండా కార్యాన్ని చక్కగా సాధించే తలపుతో తల్లికైనా, తండ్రికైనా, కొడుకులకైనా మేలైన ఉపదేశాలు చేయవచ్చు. సీసము. రాజా. క్షత్రియుడు గుర్రాన్ని, ఏనుగును, రథాన్ని ఎక్కే నేర్పులను సాధించాలి. ఎన్నో విద్యలు నేర్చి సర్వాయుధాల ప్రయోగంలోని ప్రావీణ్యంతో ప్రకాశించాలి. శత్రువుల యుద్ధతంత్రాలకు బెదిరిపోకుండా గుండెను దిటవు చేసుకోనాలి. దండనీతికి మొదలైన అర్థశాస్త్రం వంటి శాస్త్రాలను, సంగీత విద్యను, కామశాస్త్రాన్ని ఇంకా తక్కిన సర్వశాస్త్రాలను తగిన విధంగా అభ్యాసం చేయాలి. వేదం చదవటంలో చక్కని నిపుణతను సాధించి ధర్మ ప్రవృత్తిని బాగుగా ఎరిగినవాడే ప్రజలను చక్కగా ఏలటం, యజ్ఞకార్యాలను మెలకువతో చేయటం అనే పనులలో ప్రావీణ్యం గడించాలి. కందము. రాజా. ఇక్కడ వర్ణాచారాలను చెప్పటం నా తలపు కాదు. అయినా మునులు పై చెప్పిన క్షత్రియ ధర్మాలు ఆయువును వృద్ధి పరిచేవి అని చెప్పటం వలన వీటిని నీకోసం చెప్పవలసి వచ్చింది. సీసము. రజస్వల నంటటం పాపం. స్నానం చేసిన భార్యను 4వ దినాన రాత్రివేళ పొందాలి అని కొందరు పూజ్యులు అంటారు. 5వ నాడు సమాగమం పొందితే స్త్రీ శిశువు, 6వ నాడు పొందితే మగ శిశువు కలుగుతారు. ఇంకా వినుము. సరిరోజులలో భార్యను కలిసినట్లయితే మగపిల్లవాడు, బేసి రోజులలో స్త్రీ శిశువు కలుగుతారు. ఈ విధంగా 16వ రోజు వరకు స్త్రీ ఋతువు వ్యర్థం కాకుండా ఎన్ని పనులున్నా పురుషుడు ఋతువుగల భార్యను పొందుతూ ఉంటే ఆయువు పెరుగుతుంది. కందము. అనగా వినుము. ఆచారాన్ని తప్పనిసరిగా నడిపించాలి. అది ధర్మానికి కుదురు. ధర్మం ఆయువును పెంచుతుంది. సంపదను, కీర్తిని వృద్ధి చేస్తుంది. తేటగీతి. ఆదిమునులు ఆచారాలన్నింటిలో సర్వభూతాలపై దయ మిన్న అయినదంటారు. కాబట్టి అన్ని వర్ణాల వారికి, అన్ని వర్ణాల వారి విషయంలో దయ కలిగి ఉండటం పెద్దగా ఉండవలసిన గుణం. కందము. రాజా. ఈ ఆచారాధ్యాయమును మంచి భక్తితో చదివినా, తగువిధంగా విన్నా ఆయువు, సంపద, కీర్తి కలుగుతాయి. పాపాలను పోగొట్టుతుంది. తేటగీతి.
అని చెప్పగా ధర్మరాజు ప్రీతి పొంది భీష్ముడితో అన్నదమ్ములేవిధంగా తమలో తాము పొందిక కలిగి ప్రవర్తించవలెనో తెలుపుమా అనగా భీష్ముడు ప్రేమతో వచనము భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కందము రాజా వినుము. తమ్ములు అన్నయ్యడ భయభక్తులు కలిగి ఆరాధించాలి. అన్న తమ్ములను మన్నిస్తూ ఉండాలి. ఇట్లా అయితే ఆ అన్నదమ్ములు లోకంలో ప్రకాశిస్తూ సంపదకు స్థానం అవుతారు. వచనము భీష్ముడు ధర్మరాజుతో ఇట్లా అన్నాడు. కందము రాజా వినుము. తమ్ములు అన్నయ్యడ భయభక్తులు కలిగి ఆరాధించాలి. అన్న తమ్ములను మన్నిస్తూ ఉండాలి. ఇట్లా అయితే ఆ అన్నదమ్ములు లోకంలో ప్రకాశిస్తూ సంపదకు స్థానం అవుతారు. కందము రాజా తమ్ముడొకడు బుద్ధిహీనుడైనా పెద్ద ప్రమాదం లేదు. కాని అన్న కార్యజ్ఞానం దృఢంగా లేనివాడైతే తమ్ముళ్ళు ఇబ్బందుల పాలవుతారు. చంపకమాల రాజా అన్నదమ్ములు కలతలు లేని బుద్ధితో ఉన్న సంపదను చక్కగా పంచుకొని అనుభవించాలి. అప్పుడు లోకులు మెచ్చుతారు. సంపద కూడా క్రమంగా వృద్ధి పొందుతుంది. అట్లాకాక ఒకడు అత్యాశతో ఎక్కువ భాగాన్ని ఆపేక్షిస్తే ప్రాణాంతకపు పనులు ఏర్పడతాయి. లోకమంతా ఎరిగిన విధంగా అది మనం అనుభవించిందే కదా. తేటగీతి జనమేజయ తండ్రి తరువాత అన్నయ్యే తమ్ములందరికీ తండ్రి. తల్లి చనిపోయిన పిమ్మట అన్న భార్యే వారికి తల్లి అని చెప్పి జనమేజయ. తాతయ్యైన భీష్ముడు ఆ మనుమడికి ఇంకా ఇట్లా బోధించాడు. కందము రాజా అన్నగాని తమ్ముడు గాని న్యాయం తప్పి అన్నదమ్ములకు కీడు చేస్తే వాడు రాజునకు శిక్షార్హుడవుతాడు. వచనము అని అన్నదమ్ములు వ్యవహరించవలసిన విధానాన్ని బోధించి ఇంకా ఇట్లా అంటున్నాడు. కందము సుజనుడా అక్కను తల్లివలే భావించి మన్నించాలి. అట్లాగే పసితనంలో చన్నిచ్చి పెంచిన స్త్రీ కూడా తల్లితో సమానురాలే అని పండితులు చెప్పుతారు. కందము రాజా ఉపాధ్యాయుడి కంటే తండ్రి 10 రెట్లు ఎక్కువ మాన్యుడు. తండ్రి కంటే తల్లి 10 రెట్లు గౌరవంలో మిన్న అయినది. వేదాలు ఈ విషయాన్ని ప్రశంసించాయి. కందము రాజా తల్లిదండ్రుల వలననైన జన్మ దేహ సంబంధి అని వేదం చెప్పుతున్నది. ఆచార్యుడి వలన నైన పుట్టుక ముసలితనము చావులేనిది దివ్యమైనది. వచనము కనుక గౌరవంలో ఆచార్యుడు అందరికంటే మిన్న. కందము అని మంచి ప్రసంగంలో గురుజనుల ఎక్కువ తక్కువలను గూర్చి చెప్పగా ధర్మరాజు సాటిలేని భక్తితో భీష్ముడితో ఇట్లా అన్నాడు. కందము బ్రాహ్మణులకు క్షత్రియులకు ఉపవాసము మంచిది. తక్కిన వర్ణాల వారికి కాదు. ఉపవాసాల మీద ఆసక్తి ఉండటం పెద్ద దోషం అని నేను వింటూ ఉంటాను. కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము ఆనుశాసనిక పర్వము చతుర్థాశ్వాసము. కూతికర్త తిక్కన సోమయాజీ 1275–1260 సంవత్సరముల మధ్య ప్రచురణ తిరుమల తిరుపతి దేవస్థానములు 2013వ సంవత్సరము. వీడియో చేసినవారు కంచి త్యాగరాజులు 2024వ సంవత్సరము.